హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ముందే వీడియో చేశాను, రిజల్ట్స్ ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా వస్తాయని. సో రిజల్ట్స్ అనేవి వచ్చేసేయండి, రిజల్ట్స్ అవుట్. సో ఎవరైనా చెక్ చేసుకోవాలంటే abpsc.government.in వెబ్సైట్లోకి వెళ్ళి ఏపీఎస్సీ వెబ్సైట్లో ఫస్ట్దే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్. దాంట్లో మీ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో సక్సెస్ అయిన, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు అండి. సో కష్టపడ్డారు, క్వాలిఫై అయ్యారు. అదే అండి నేను ఎప్పుడు చెప్పేది, క్వాలిఫై అయినా అవ్వకపోయినా మనం ఎగ్జామ్స్ సాఫీగా జరిగి జాబ్ క్యాలెండర్ కోసం ముందుకెళ్ళాలి. అలాగే సక్సెస్ అయిన వాళ్ళని అభినందించాలి. సక్సెస్ కాని వాళ్ళు ఇంకా ఇదే కాదండి. సో కష్టపడండి. ఎప్పుడైనా ఏంటంటే ఉన్న పోస్ట్కి క్వాలిఫై అవుతారు. ఇప్పుడు మళ్ళీ 2000 క్వాలిఫైర్గా మొత్తాన్ని 900 మంది క్వాలిఫై అవుతారు. సో ఎనీవే కంగ్రాట్స్ వాళ్ళందరికీ. బట్ ముందుకు వెళ్తూనే ఉండాలి, ఏదో టైంలో సక్సెస్ అవుతారు. ఎవ్రీడే ఎఫర్ట్స్, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా. అది మీ మైండ్లో పెట్టుకోండి. సో సక్సెస్ కాలేదు అని చెప్పేసి మళ్ళీ మీరు నిరాశ చెందేది ఏం వద్దండి. 1 డే 2 డే అలా ఉంటుంది, కానీ ఆ 1 డే 2 డేస్ కూడా అలా వద్దు. మీరు మీ సక్సెస్ కాని వాళ్ళు మిస్టేక్స్ తెలుసుకోండి, దాని నుంచి ముందుకు పోండి. మార్క్స్ ఎక్కడ పోతున్నాయి ఏంటని చెప్పేసి నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది, దానికోసం కష్టపడండి. ఇప్పటి నుంచే కష్టపడండి. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, స్కోర్స్ బట్టి నాకు తెలిసిన వాళ్ళంతా చెప్పింది ఏంటంటే 190 వచ్చినా క్వాలిఫై కాల, 195 వచ్చినా క్వాలిఫై కాల, 202 వచ్చినా క్వాలిఫై కాల, 205 వచ్చినా క్వాలిఫై కాల. అది జోన్ వైజ్ నేను చెప్పలేను, కానీ బట్ చాలా మంచి మార్క్స్ వచ్చినా క్వాలిఫై కాలన్నమాట. సో కాంపిటీషన్ ఆ విధంగా ఉందని దీన్ని బట్టి అర్థమైంది. నేను ఆల్రెడీ చెప్పాను, 300 మంది పైన ఉండొచ్చు, 200 అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను. బట్ 100 to 300 అని చెప్పాను మ్యాక్సిమం. సో ఆ విధంగానే ఎక్కువ మంది ఉన్నారండి, 200 పైన. జనరల్ కట్ ఆఫ్ 195 తక్కువ అయితే లేదు, 200 కూడా కొన్ని జోన్స్ ఉంది. జోన్ బట్టి నేను చెప్పలేను, కానీ చాలా హై కట్ ఆఫ్ ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే. బట్ ఆ విషయంలో నేను విఫలమయ్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను అనమాట. అంటే కట్ ఆఫ్ ఉండే దాన్ని బట్టి ఎక్కువ మంది ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది, రిజల్ట్స్ బట్టి. సో మీరు ఏం అధైర్యం చెందాల్సిన అవసరం లేదండి. ఎందుకు సార్ అంటే, గ్రూప్ 1 బాగా చదివే వాళ్ళు, ఇది క్వాలిఫై కాని వాళ్ళు, నా స్టూడెంట్స్ కొంతమంది అయ్యారు, కొంతమంది క్వాలిఫై కాలేదు. దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇదే కాదు లైఫ్. నెక్స్ట్ గ్రూప్ 1 ఉంది, సో దానికోసం కష్టపడండి. ఇది కాకపోతే అది వస్తుందండి. సో ఇప్పుడు గ్రూప్ 2 క్వాలిఫై అయినా కొంతమంది గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏదైనా తీసుకోవాలండి, మనసు ఏదైనా ఏంటంటే ఫెయిల్యూర్స్ నుంచే బలంగా ఇంకా దృఢంగా తయారవ్వాలి మీరు. ఫెయిల్యూర్స్ అనే లైఫ్లో వస్తూనే ఉంటాయి. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అన్నమాట. ఆ ఒక్కరోజు కోసం మీరు కష్టపడుతూనే ఉండాలి నిరంతరంగా. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను. సో కొంతమంది చూసుకున్నట్లయితే ఉమెన్ అయితే 195 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకరు క్వాలిఫై అయ్యారు. నాకు వెంటనే మెసేజ్ చేశారు, సార్ ఐఎమ్ క్వాలిఫైడ్ అని చెప్పేసి. 195 వచ్చాయి ఉమెన్కి. నెక్స్ట్ 202 ఒకరికి వచ్చే క్వాలిఫై కాలేదండి. 202 మార్కులు ఓసీ మెన్ అనమాట, క్వాలిఫై కాలేదు. సో అలాగా మనం దేనైనా తీసుకోవాలి. ఇంకా నేను అదే చెప్పాను, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, కష్టపడండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దానికోసం ఇప్పటి నుంచి మీరు కష్టపడ్డారంటే ఖచ్చితంగా రేస్లో ఉంటే సక్సెస్ అవుతారని చెప్పాను. సో నేను చెప్పేది అదే, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు సిపిటీకి ప్రిపేర్ అవ్వండి, సిపిటీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వండి. ఇక గ్రూప్ 2కి మొత్తానికైతే ఒక ఎండ్ స్టేజ్కి అయితే వచ్చిందని నేను భావిస్తున్నా. ఈ కోర్టు కేసు నుంచి చాలామంది కష్టపడిన వాళ్ళకి ఫలితం లేకుండా పోతుందని నాది ఒక మెయిన్ ఉద్దేశం అనమాట. ఫలితం వచ్చింది మొత్తానికైతే. అంటే రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం, నెక్స్ట్ సిపిటీకి క్వాలిఫై అవ్వడం. 2000 మంది పైన ఉన్నారనమాట. స్పోర్ట్స్ కోటా కూడా సపరేట్గా ఇచ్చారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే రిజల్ట్స్ నేను చెప్పిన విధంగా నేను చెప్పా, ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పా. ఎగ్జామ్ జరిగింది. రిజల్ట్స్ ఈరోజు రేపో వస్తాయని చెప్పా. దాని కింద కూడా కామెంట్స్, ఈరోజు రేపు కానీ రాకపోతే మీరు వీడియో చేయడం మానేస్తారా, దానికి లైక్స్. మళ్ళీ నేను ఏదైనా పక్కాగా చెప్పారంటే పక్కాగా జరుగుతుంది. ఈ రిజల్ట్స్ విషయంలో, వాటి విషయంలో కట్ ఆఫ్స్ మ్యాక్సిమం ప్రిడిక్ట్ చేయలేం, అది ఓన్ అనాలిసిస్ మాత్రమే. ఇది నేను నా దగ్గర ఉన్న చాలా అఫీషియల్ ఇన్ఫర్మేషన్తోనే నేను రిజల్ట్స్ అవుట్ అని చెప్పి ఎగ్జామ్ జరిగిందని చెప్పాను. సో దాన్ని బట్టి చాలా మంది లబ్ధి అంటే అర్థం ఏంటంటే దృష్టి పెట్టారు. ఎగ్జామ్ జరుగుద్దని చెప్పడం వల్ల దృష్టి పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ టైంలో కూడా డైవర్ట్ కాకుండా. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా ఈరోజు అని చెప్పాను. చాలామంది అన్నారు, సార్ మీరు రిజల్ట్స్ ఖచ్చితంగా నాకు పర్సనల్ మెసేజ్ కూడా చేశారు. నేను చెప్పాను ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఈరోజు కానీ రేపు కానీ అని చెప్పాను. విత్ ఇన్ అవర్స్లోనే వచ్చాయి. వీడియో చేసిన విత్ ఇన్ అవర్స్లోనే మనకి వెబ్ నోట్ అనేది రిలీజ్ అయింది. సో వెంటనే మీరు ఎవరైతే చెక్ చేసుకోలేదు, ఇప్పటికీ అందరూ చెక్ చేసుకో ఉంటారు. చెక్ చేసుకున్న వాళ్ళు వెంటనే మీకు సక్సెస్ అయ్యారా లేదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా అర్థమవుతుంది. దీని నుంచి ఒక లెసన్ తెలుసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్కి దాన్ని బట్టి ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే పేపర్ ఈజీగా ఉంది కాబట్టి కొంచెం కట్ ఆఫ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే,
పోస్ట్పోన్ బ్యాచ్, రీనోటిఫికేషన్ బ్యాచ్ మహా అయితే ఒక 2-3 వేల మంది, 5,000 మంది ఉంటారు. కానీ మిగతా వాళ్ళంతా చదువుకున్నారు. అందుకే మంచి మార్క్స్ వచ్చాయి అందరికీ. అందుకే చాలా హై కట్ ఆఫ్స్ ఉన్నాయని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ప్రతి దానిలోంచి ఫెయిల్యూర్స్ నుంచి కూడా లెసన్స్ తెలుసుకోవాలండి మీరు. అప్పుడే దాని నుంచి ముందుకు వెళ్ళగలుగుతారనమాట. సో ఎనీవే, నా తరపున నేను ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటా, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా, నా యొక్క 100% ఎఫర్ట్స్ నేను ఇస్తూనే ఉంటా. సో గ్రూప్ 1 క్లాసెస్ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి, గ్రూప్ 1 క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఇదే కాదండి, లైఫ్ అని ముందుకు వెళ్తూ ఉండాలి. మెయిన్స్ ఉంది, ఇప్పుడు నాకు మే 3 నుంచి మే 9 దాకా మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంది. సో అలా రాసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలా. ఎవరు సక్సెస్ అయినా సక్సెస్ అవ్వకపోయినా లైఫ్ అనేది అంతే అనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ మార్క్స్ కింద క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.